బ్రేకింగ్ న్యూస్. సింగరేణి రిటైర్డ్ కార్మికుని అత్యంత దారుణంగా చంపేశారు. ముసుగు ధరించిన దుండగుడు తన ముఖాన్ని కనిపించకుండా సింగరేణి రిటైర్డ్ కార్మికుడు ఇంటిలోకి చొరబడి ఆ ఇంట్లో నుంచి సింగరేణి రిటైర్డ్ కార్మికుడు రామ్మోహన్ రావును బయటకు లాక్కొచ్చి సుత్తితో తలపైన బాది అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఈ ఘటన కొత్తగూడెం గణేష్ టెంపుల్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాడికి గల కారణాలు ఇంకా తెలియలేదు. పోలీసులు అక్కడికి చేరుకొని క్లూస్ సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ అందుబాటులో ఉన్నారు. భాస్కర్, ఈ హత్యకు కారణాలు ఏంటి? రామ్మోహన్ ను ఎవరు చంపారు? పోలీసులకు ఏదైనా ఆధారాలు దొరికాయా? భాస్కర్, భాస్కర్ నా మాట వినిపిస్తుందా? కొత్తగూడెం గణేష్ టెంపుల్ ఏరియాలో దారుణ హత్య జరిగింది. హత్యకు కారణాలు ఏంటో ఇంకా తెలియలేదు. అదిగో మీరు రెండో బాక్స్ లో చూస్తూ ఉన్నారు, అదే రామ్మోహన్ నివాసం. విచక్షణారహితంగా రామ్మోహన్ ను సుత్తితో కొట్టి చంపేశాడు దుండగుడు. ఒక వ్యక్తి రాత్రి ముసుగు ధరించి రామ్మోహన్ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న రామ్మోహన్ ను బయటకు లాక్కొచ్చి సుత్తితో మోదీ విచక్షణారహితంగా చంపేశాడు. రక్తపు మడుగులో రామ్మోహన్ ఉన్నాడు. దాడి చేసిన తర్వాత దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ హత్యకు గల కారణాలు ఏంటో ఇంకా తెలియలేదు. ఈ హత్యతో ఒక్కసారిగా కొత్తగూడెం గణేష్ టెంపుల్ ఏరియాలో కలకలం రేగింది. మీరు రెండో బాక్స్ లో చూస్తున్నారు. రాత్రి సమయంలో ఈ హత్య జరగడంతో ఒక్కసారిగా అక్కడ కలకలం రేగిన దృశ్యాలు. పోలీసులు అక్కడికి వచ్చి ఎవరు ఈ హత్యకు పాల్పడి ఉంటారు, రామ్మోహన్ కు ఎవరితో కక్షలున్నాయనే విషయంపై ఆరా తీస్తున్నారు. మా ప్రతినిధి భాస్కర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. భాస్కర్, పోలీసులకు ఏదైనా ఆధారాలు దొరికాయా ఎవరు ఈ హత్యకు పాల్పడి ఉంటారో అనే విషయంపై? ఇప్పటికే కొత్తగూడెం పట్టణ కేంద్రంలో గణేష్ టెంపుల్ సమీపంలో హత్యకు వెళ్ళినటువంటి సింగరేణి రిటైర్డ్ కార్మికులు రామ్మోహన్ రావు గౌతంపూర్ ఏరియా నివాసంలో ఉంటున్నారు. మొత్తానికైతే ఈ ఘటనకు సంబంధించి కొన్ని ఆర్థిక లావాదేవీలు కారణమట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇటీవల రామ్మోహన్ రావు కొనుగోలు చేసినటువంటి ఈ ఇంటిని సంబంధించి అక్కడ ఉన్నటువంటి వేరే వ్యక్తికి సంబంధించి మధ్య ఆర్థిక లావాదేవీలతో పాటు స్థలం ఇష్యూ జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా రామ్మోహన్ పై గత కొన్ని రోజుల నుంచి కూడా వివాదాస్పద సంఘటన జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అటు అనుమానాస్పదంగా పోలీసులు వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. తనకైతే ఈ ముసుగు కట్టుకొని వచ్చిన వ్యక్తి ఒక్కసారిగా దాడి చేయటం, ఆ దాడి చేసిన తర్వాత అతన్ని అంటే వెనక నుంచి ఇంట్లో నుంచి ఉన్న డ్రైనేజ్ నుంచి దాటుకొని లోపలికి రావడం, లోపలికి వచ్చిన వెనక డోర్ నుంచి ఓపెన్ చేసుకొని వచ్చిన తర్వాత మనిషిపై ఒక శుద్ధితో విచక్షణ రహితంగా దాడి అంటే ఒక వేట పొడవతో చేసిన విధంగా అతను చేయడంపై కూడా కొన్ని అనుమానాలు తావిస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పోలీసులు కూడా క్లూస్ టీమ్ సైతం కూడా రంగంలో దిగింది. డాగ్ స్క్వాడ్ కూడా రంగంలో దిగి మొత్తం కూడా సెర్చ్ చేస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. అయితే ఈ ఘటన చాలా ప్రయత్నాలు గురి చేసిందని చెప్పుకోవచ్చు. కొత్తగూడెం పట్టణంలోనే మొత్తానికైతే ఈ ఘటన ఒక్కసారి కలకలంలో దిగింది. అంటే అసలు గల కారణాలు అంటే రామ్మోహన్ రావుకు సంబంధించినటువంటి భార్యాభర్తల భోజనం చేస్తుండగా ఈ యొక్క గుద్దల వ్యక్తి ముసుకేసుకొని రావడం, శుద్ధితో వచ్చి రామ్మోహన్ రావు తలపై కొట్టడం, తర్వాత అతను పరారు కావడంతో కూడా ఇదంతా కూడా క్షణాల్లో జరిగిపోవడంతో కూడా పోలీసులు అంటే స్థానికులు ఒకసారి అంటే ఇంట్లో తన భార్య కేకలు వేయడంతో స్థానికులు రావడం, వచ్చిన తర్వాత నిందితుల కోసం అన్వేషించినా సరే అతను నైట్ కావడంతో కూడా అతను ఉన్నటువంటి తనకు ఆ డ్రైనేజ్ వెనక కాలం ఇంటి వెనక ఉన్న డ్రైనేజ్ కాలం దూకి బయటకు వెళ్ళిపోయినట్టుగా గుర్తించాడు. ప్రాంతం అంతా కూడా చీకటిమయం కావడంతో ఎవరు వ్యక్తి అనే దానిపై కూడా గుర్తించలేని పరిస్థితి ఉంది. మరోవైపు నైట్ గా వర్షం కూడా కురడంతో కూడా ఆనవాళ్ళు దొరకడంలో కాస్త లేట్ అయిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇప్పటికి కూడా ఇంకా క్రూజ్ టీమ్ తో పాటు మరోవైపున అదే ఈ డాగ్ స్క్వాడ్ కూడా కొన్నిసార్లు నిందితులు గుర్తించేందుకు మాత్రం అంత ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు. రోహిత్, భాస్కర్, అసలు ఎవరితో లావాదేవీలు ఉన్నాయి? ఆర్థిక లావాదేవీలు ఎవరితో ఉన్నాయి? ఆ మృతుని భార్య ఏమన్నా చెబుతూ ఉన్నారా ఎవరెవరితో ఇబ్బందులు ఉన్నాయనే విషయంపై? ఇటీవల అక్కడ ఇల్లు కొనుగోలు చేసిన తర్వాతనే ఆ ఇంటికి సంబంధించిన కొంతమంది వ్యక్తులకు మధ్యన మీడియేటర్స్ మధ్యన కూడా వివాసమైన సంఘటన జరిగింది అనేది అక్కడ స్థానికులు చెప్పినటువంటి వాదన బలంగా వినపడుతుంది. మొత్తానికైతే అదే గల కారణమై ఉండొచ్చు. తన భర్త రిటైర్డ్ ఎంప్లాయ్ కావడం, కుటుంబం అంతా కూడా ప్రశాంతంగా ఉన్నది, ఎలాంటి వివాదాలు కానీ లేదా ఘర్షణ సంఘటనలు కానీ ఏం లేవు అన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ నిందితుడు అంటే ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి, లేకపోతే ఆ ఇంట్లో సంబంధించినటువంటి
ల్యాండ్ కి సంబంధించిన ఇష్యూస్ లో ఒక ప్రధాన పాత్ర కూడా ఉండాలనేది మాత్రం అనుమానం తీవ్రంగా వ్యక్తం చేస్తున్నారు. అయితే దాని మీదనే అదే వీటితో పాటు మరోవైపు ఇంకా ఈ కుటుంబీకులు అంటే రామ్మోహన్ రావు కుటుంబీకులు కావచ్చు, లేదా ఇంకా ఇతర సంబంధించిన వాళ్ళ నుంచి ఇంకా ఆర్థికంగా డబ్బులు లావాదేవీలు కానీ ఆయన పనిచేసిన సమయంలో చేసిన సమయంలో వాటికి సంబంధించి పూర్తిగా సెల్ ఫోన్ కూడా డేటా ఇస్తున్నారు. మరోవైపున ఆయనకు సంబంధించినటువంటి కుటుంబీకులతో పాటు మరోవైపున బంధువులు స్నేహితులతో కూడా మొత్తానికి అయితే పై ఉన్నటువంటి వివాస సంఘటనలు ఉన్నాయనే దానిపై కూడా పూర్తిగా ఆరాధిస్తున్నారు డిఎస్పీ రెహమాన్. మొత్తానికైతే ఇది సంబంధించి రాత్రి జరిగింది కాబట్టి ఈ హత్య ఇంతవరకు ఎవరైనా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారా? అంటే ఇక ల్యాండ్ కి సంబంధించి కొనుగోలు చేసిన వ్యక్తి పైనే అనుమానం అంటే ఆర్థిక పరమైనటువంటి ఇష్యూస్ జరుగుతున్న నేపథ్యంలో ఆ వ్యక్తిని పై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తికి నిన్న ఇంటికి వెళ్ళిన సమయంలో అతను అందుబాటులో లేకపోవడంపై కాస్త పోలీసులు ఇంకా అనుమానం కాస్త రూఢి అని చెప్పుకోవచ్చు. అయితే ఒక వ్యక్తి ఒక యువకుడిలో ఉండి అతను సుమారు 35 నుంచి 40 సంవత్సరాలు ఉన్న వ్యక్తిగా అయితే మాత్రం గుర్తిస్తున్నారు. కానీ ఆ వ్యక్తి ఎవరు అనేది మాత్రం గుర్తించలేక అంటే నిర్ధారణ పోయింది. మరోవైపున ఇప్పుడు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి గుర్తింపు ప్రక్రియ ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా వాళ్ళు గుర్తించే విధంగా ఛాలెంజ్ తీసుకున్నారు పోలీసులు వాస్తవంగా. ఎందుకంటే ఇలాంటి ఘటనలు కొత్తగూడెం పట్టణంలో మొదటిసారి జరిగినాయి. ఇలాంటివి ఇంకా ఎక్కువైతే పెరుగుతా ఉంటే మరలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి అన్నట్టుగా ముందస్తుగానే పోలీసులు ఎందుకన్నా మంచిది అన్నట్టుగా ముందు జాగ్రత్తలు చేపడుతున్నారు. దానిలో భాగంగానే ఈ నిందితులను ఐడెంటిఫై చేసేసి ఎంత వారైనా సరే ఎంత ఒత్తిళ్ళు వచ్చినా సరే వాటిని అధిగమిస్తూ ముందుకెళ్లేందుకు అన్ని వాళ్ళు ప్రక్రియ మొదలు పెట్టారు. రోహిత్. రైట్ భాస్కర్. కొత్తగూడెం గణేష్ టెంపుల్ ఏరియాలో ఈ హత్య చోటు చేసుకుంది. కొత్తగూడెం గణేష్ టెంపుల్ ఏరియాలో రామ్మోహన్ రావును అత్యంత కిరాతకంగా చంపేశాడు దుండగుడు. ఒక ఇంటి కొనుగోలు విషయంలో తలెత్తిన ఆర్థిక లావాదేవీలు ఈ హత్యకు కారణం అని చెప్తున్నారు. సింగరేణి మాజీ కార్మికుడు రామ్మోహన్ రావు అతను రాత్రి భోంచేస్తున్న సమయంలో బయటకు లాక్కొచ్చి సుత్తితో మోది చంపి ఆ తర్వాత వెనుక నుంచి పారిపోయాడు దుండగుడు. పోలీసులు అక్కడికి వచ్చారు, డాగ్ స్క్వాడ్ని కూడా తీసుకొచ్చారు. ఈ హత్య ఎవరు చేస్తుంటారు అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒకసారిగా ఈ హత్యతో అక్కడ భయానక వాతావరణం కనిపిస్తోంది. ఆ హత్య జరిగిన ప్రదేశంలో ఉన్న దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. కానీ ఆ దృశ్యాలు మాత్రం మేము చూపించలేకపోతున్నాం. ఎందుకంటే కొంచెం హృదయ విదారకంగా ఉన్నాయి కాబట్టి అవి మిమ్మల్ని కలిసివేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దృశ్యాలు మేము మీకు చూపించలేకపోతున్నాం. మీకు బిగ్ టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆ వ్యక్తే రామ్మోహన్. అతను సింగరేణిలో పనిచేశాడు. ఇంతకుముందు సింగరేణి మాజీ కార్మికుడు. అతను ఇటీవల ఒక ఇంటిని కొన్నట్టుగా తెలుస్తుంది. ఆ ఇంటి కొనుగోలు సందర్భంలో కొన్ని ఆర్థిక లావాదేవీల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. దాంతో కొంతమందితో విభేదాలు ఏర్పడ్డాయని చెప్తున్నారు. వాళ్ళే ఈ హత్యకు కారణం అయి ఉంటారు అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లోనూ ఆరా తీస్తున్నారు. డాగ్ స్క్వాడ్ వస్తుంది. పోకండి దయచేసి. డాగ్ స్క్వాడ్ వచ్చేదా కాగండి. అక్కడేమన్నా పట్టుకున్నామా? అక్కడేమన్నా పట్టుకున్నా కుర్చీలు కానీ జరగమన్నారమ్మా. అక్కడేమన్నా పట్టుకున్నామా? అక్కడేమన్నా పట్టుకున్నా కుర్చీలు కానీ